నేడు కాళేశ్వరానికి నిపుణుల బృందం వెళ్తోంది. మేడిగడ్డ అన్నారంలో బ్యారేజీ నిర్మాణ లోపాలను నిపుణులు పరిశీలించనున్నారు. టీంలో సెంట్రల్ సాయిల్ అండ్ మెటల్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలుంటారు. అలాగే రేపు తెలంగాణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం రానుంది. ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ కుమార్ సింఘాల్ నేతృత్వంలో మేడిగడ్డ అన్నారం పరిశీలనకు వెళ్లనున్నారు. మేడిగడ్డ కుంగుబాటు, పిల్లర్ల పగుళ్లకు గల కారణాలను విశ్లేషించనున్నారు. మరమ్మతులు చేస్తే బ్యారేజ్ నిలుస్తుందా లేదా అనే దానిపై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రభుత్వానికి ఇవ్వనుంది. అలాగే అన్నారంలో బుంగలు పడి నీరు లీక్ అవడంపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వనుంది. ఇక ఇప్పటికే నీటి చుట్టూ పొలిటికల్ మంటలు ఎగిసిపడుతున్నాయి. వాటర్ పీక్స్ కు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం కాకరేపుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మేడిగడ్డపై మెగా ఫైట్ జరుగుతోంది. తాజాగా అన్నారం బ్యారేజ్ నుంచి మేడిగడ్డకు నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రాణహిత అన్నారం నుంచి మేడిగడ్డకు 19,430 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో మేడిగడ్డలో కుంగిన పిల్లర్స్ వైపు చేరుతోంది నీరు. అయితే వాటర్ డైవర్షన్ చేయడం లేదంటూ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరంపై ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తోందని ఆరోపిస్తోంది గులాబీ పార్టీ. వరద నీటిలో మేడిగడ్డ బ్యారేజీని కొట్టుకుపోయేలా కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అవుతోంది. అయితే అసలు మేడిగడ్డ నుంచి నీరు ఎత్తిపోయడం సాధ్యం కాదని అసెంబ్లీలో తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. లోపభూయిష్టమైన డిజైన్, నిర్మాణంలో నాణ్యత లోపం కారణంగా 4 ఏళ్లకే మేడిగడ్డ కుంగిందని చెప్పారు. దీంతో ప్రాజెక్టు పనికి రాకుండా పోయిందని వాదిస్తున్నారు ముఖ్యమంత్రి, మంత్రులు. మిగిలిన బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నాయని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇదే అనుమానం వ్యక్తం చేసిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నేతల డైలాగ్ వారుతో వాటర్ రాజకీయం హీటెక్కింది. రేపు డ్యామ్ సేఫ్టీ అధికారులు, శాస్త్రవేత్తలు డ్యామ్, మేడిగడ్డ అలాగే అన్నారం బ్యారేజ్లను పరిశీలించడానికి రాష్ట్రానికి రాకపోతున్నారు. అలాగే దీనికి సంబంధించి వాళ్ళు పరిశీలించిన తర్వాత ఎటువంటి పరిస్థితిలో ఉంది, దాన్ని మరమ్మతు చేయొచ్చా లేదా ఇప్పటి వరకు జరిగిన నష్టం ఎంత అన్ని కూడా వీళ్ళు నిపుణులు తేలుస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు. ఎస్ విజయ్ చంద్రిక, ఇప్పుడు గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడ పైన అయితే అనేక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. సో ఇప్పుడు అధికారులు, నిపుణులు తేలిస్తే కానీ దాని మనుగడ పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే 2016లో అప్పటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వము, సీఎం కేసీఆర్, అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ 2016లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. 2019లో ఈ ప్రాజెక్టును జాతీయం చేశారు. అప్పటి నుంచి కూడా ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రాజెక్టు జాతీయం చేసినటువంటి కేవలం 4 సంవత్సరాల్లోనే ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అనేక లోపాలు బయటపడ్డాయి. ఏకంగా బ్యారేజే, మేడిగడ్డ బ్యారేజే కుంగిపోయింది. పియర్స్ అన్నీ కూడా పగుళ్ళు పట్టాయి, నెర్రలు బారాయి. సో ఇప్పుడు దాంతో ఈ ప్రాజెక్టు పూర్తి నిర్మాణం పైన, దాని నాణ్యత పైన, అదేవిధంగా దాని మనుగడ పైన, ఉపయోగం పైన అనేక రకాలైనటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. ఇప్పటికే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్యన దీనిపైన మాటల తూటాలు పేలాయి. దానిపైన ఈ ప్రాజెక్టు నిర్మాణం పైన, దాని లోపాలపైన, లోపభూయిష్టం పైన శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. గత ప్రభుత్వ వైఫల్యాలని తీవ్రంగా తప్పుపట్టింది. నిర్మాణమైన లోపం పైన, అవినీతి కారణంగా ఈ విధంగా 4 సంవత్సరాలకే ఈ ప్రాజెక్టు నిరుపయోగంగా మారేటువంటి ప్రమాదంలోకి నెట్టివేయబడింది అని చెప్పి ప్రభుత్వము పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి విమర్శల్ని బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ నేతల పైన విమర్శలు చేశారు. సో ప్రస్తుతానికైతే మొత్తము మేడిగడ్డ ప్రాజెక్టు పియర్సు పగుళ్ళు పట్టడము, కుంగిపోవడము, బుంగలు పడడము, అదే అన్నారం బ్యారేజ్కి బుంగలు పడడము, నీరంతా కూడా లీక్ అయిపోవడము, ఈ తదితర పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వము నేషనల్ డ్యామ్ అథారిటీకి ఒక లేఖను కూడా రాసింది. అసలు దీనికి మరమ్మతులు చేస్తే ఏదైనా సర్దుబాటు అవుతుందా,
దాని మనుగడ కొనసాగించవచ్చా, భవిష్యత్తు ఏ విధంగా ఉంది, దాని భద్రత ఏ విధంగా ఉంది అనేటువంటి పూర్తి సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వండి అని చెప్పి లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే నేషనల్ డ్యామ్ అథారిటీకి సంబంధించినటువంటి నిపుణులు ఒక పర్యాయం వచ్చిపోయారు. అంతేకాకుండా మళ్ళీ రేపు కూడా రాబోతున్నారు. దాంతో పాటుగా ఈరోజు రాష్ట్ర అధికారుల బృందం కూడా, శాస్త్రవేత్తల బృందం కూడా ఈరోజు మేడిగడ్డకు చేరుకుంది. కొద్దిసేపటి క్రితమే శాస్త్రవేత్తల బృందము చేరుకుంది. ప్రధానంగా ఈ టీంలో రాష్ట్ర అధికారుల బృందానికి సంబంధించినటువంటి ఈ టీంలో మెటల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు, అదేవిధంగా సెంట్రల్ సాయిల్కు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. వారు ఇప్పటికే మేడిగడ్డకు చేరుకున్నారు. ప్రధానంగా వీళ్ళు ఆ సాయిల్ ఏ విధంగా ఉంది, అక్కడ సాయిల్ కారణంగానే ఈ విధమైనటువంటి పగుళ్ళు, కుంగుబాటు అనేటువంటిది జరిగిందా, నిజంగా నిర్మాణంలో ఆ మెటల్ని కావలసినటువంటి నాణ్యతతో ఉపయోగించారా లేదా, దానివల్ల ఏదైనా ఇలాంటి ఘటన జరిగిందా, సో ఓవరాల్గా ఇక్కడ మరమ్మతులు చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా, అంటే ఇప్పుడు కేవలం మేడిగడ్డ అన్నారంలోనే ఈ లోపాలు బయటపడ్డాయి. ఇంకా మిగిలిన ప్రాజెక్టు అంతటినీ కూడా ఈ విధమైనటువంటి నాణ్యతా ప్రమాణాలతోటే నిర్మించినటువంటి నేపథ్యంలో వాటి భద్రతకు కూడా ఏమైనా ముప్పు పొంచి ఉందా అనేటువంటి సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి ఒక నివేదికని ప్రభుత్వానికి అందించబోతుంది రాష్ట్ర టీము, రాష్ట్ర అధికారుల బృందము. ఇప్పటికే వారు కొద్దిసేపటి క్రితమే మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు మేడిగడ్డకు చేరుకున్నారు. మేడిగడ్డలో వాళ్ళు అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత అన్నారం బ్యారేజ్కి సంబంధించి కూడా, సుందిల్ల బ్యారేజీకి సంబంధించి కూడా వారు అధ్యయనం చేయబోతా ఉన్నారు. వారంతా కూడా అధ్యయనం చేసిన తర్వాత సమగ్రమైనటువంటి నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి అందించబోతా ఉన్నారు. ఇక అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక రిపోర్ట్ని, ఒక లేఖని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి బృందానికి కూడా లేఖ రాసినటువంటి నేపథ్యంలో చైర్మన్, నేషనల్ డ్యామ్ అథారిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ సింఘాల్, ఆయన నేతృత్వంలో రేపు సాయంత్రానికి ఒక కేంద్ర బృందం కూడా రాష్ట్రానికి రాబోతుంది. ఆయన నేతృత్వంలో గురువారం ఉదయమే మేడిగడ్డకు చేరుకోబోతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. వారు కూడా మొదటగా మేడిగడ్డ ప్రాజెక్టుకు చేరుకుంటారు. అసలు ఎందుకు పగుళ్ళు వచ్చాయి, ఎందుకు పియర్స్ కుంగిపోయాయి, సో అక్కడ సాయిల్ ఏ విధంగా ఉంది, సో వాటికి ఏమైనా మరమ్మతు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందా లేదా అనేటువంటి దానిపైన కూడా అధ్యయనం చేసి పరిశీలన చేసి వారు కూడా ఒక నివేదికను ఇవ్వబోతా ఉన్నారు. దాంతో పాటు నరసింహరావు ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా హయాంలో ఉన్న టైంలోనే అసలు ఈ మేడిగడ్డ కుంగింది అన్న వార్తలు వచ్చాయి. దాన్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, హరీష్ రావు ఏదో చిన్న సమస్య అంటూ కొట్టిపారేశారు, కానీ ఏ రోజు వెళ్లి సమీక్షించలేదు, ఎవరిని వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు దీని తీవ్రత ఎంత ఉందంటే 19 లక్షల ఎకరాల ఆయకట్టు అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి బీఆర్ఎస్ ఏం సమాధానం చెప్తోంది? ఎస్, ఇది మీరు చెప్పినట్లుగా ఈ లోపం అనేటువంటిది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగింది. సో ఆ క్రమంలో అప్పుడే గనక దీని తీవ్రతను గనక బయటపెట్టినట్లయితే, సో దాని మీద ఏదైనా హడావిడి జరిగినట్లయితే ఎన్నికల్లో తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అనేటువంటి భావనలో బీఆర్ఎస్ ఉండింది. అందుకే దాన్ని లైటర్ వేలో కొట్టిపాడేటువంటి ప్రయత్నాలని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, అప్పుడున్నటువంటి నాయకులు, మంత్రులు కావచ్చు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ దాన్ని చాలా గొప్పగా ప్రచారం చేసుకుంది, చాలా గొప్పగా దానిపైన విస్తృతమైనటువంటి ప్రకటనలు ఇచ్చుకుంది. కొన్ని లక్షల అసలు తెలంగాణకు వరప్రదాయినిగా కూడా ప్రచారం చేసుకున్నారు. సో అలాంటి ప్రాజెక్టు కేవలం 4 ఏళ్లకే కుంగిపోయింది, పనికి రాకుండా పోతుంది, దానికి బీటలు వారాయి అనేటువంటి ప్రచారం విస్తృతంగా జనాల్లోకి కనుక వెళ్ళినట్లయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తీవ్రంగా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పి లైటర్ వేలో కొట్టిపడేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు క్రమంగా దాని యొక్క తీవ్రత బయటపడతా ఉంది. అయితే ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దాన్ని సమర్థించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా రకాలైనటువంటి ప్రాజెక్టులు కట్టినప్పుడు చిన్న చిన్న ఘటనలు జరిగాయి, కానీ జరిగినటువంటి దానిపైన సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారనంటే, ఇప్పుడు ఆ స్పియర్స్ ఏదైతే 7th బ్లాక్ వద్ద స్పియర్స్ కుంగిపోయాయో, బ్యారేజ్కి బీటలు వారాయో, ఆ బ్లాక్ వరకు కూడా నీటినంతా కూడా, అంటే ఇప్పుడు ఏం చేసింది ప్రభుత్వం, మొన్న అధికారులు ఏం చేశారనంటే పైనుంచి ప్రాణహిత నుంచి వరదొస్తున్నటువంటి నేపథ్యంలో అన్నారం నుంచి దాదాపుగా 19,430 క్యూసెక్ల నీటిని కిందికి వదిలేశారు. అంటే మేడిగడ్డకు ఆ వరద నీరంతా కూడా వచ్చేస్తుంది. సో అవన్నీ కూడా మొన్న కుంగినటువంటి ప్రాంతానికి కూడా ఆ నీరంతా కూడా చేరుతా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే ఇదంతా కూడా ఒక ప్రభుత్వం పెద్ద కుట్రను చేస్తూ ఉంది. ఎందుకనంటే ఇప్పుడు కుంగినటువంటి ప్రాంతానికి నీళ్లు వెళ్లకుండా డైవర్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 1 నుంచి 22 వరకు ఉన్నటువంటి పియర్స్ ఏవైతే ఉన్నాయో
అక్కడ ఉన్నటువంటి 6 మోటార్లని అటు నీళ్లు రాకుండా ఆన్ చేసి ఎత్తిపోసి డైవర్షన్ చేసి ఇప్పుడున్నటువంటి 7th బ్లాక్ వరకు కూడా మరమ్మతులు చేస్తే, తొలగించి నిర్మాణం చేస్తే మరొక 300-400 కోట్లతోటి అది మరమ్మత్తు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం అది చేయకుండా గత ప్రభుత్వ వైఫల్యంగా తమని దోషులుగా తేల్చేటువంటి ఎత్తుగడల్ని అమలు చేస్తూ ఉంది, వ్యూహాన్ని అమలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే నీటిని కిందికి వదులుతూ అక్కడ నీటిని డైవర్షన్ చేయకుండా మొన్న కుంగినటువంటి పియర్స్ వైపుకు నీరు వెళ్లకుండా నియంత్రించడం లేదు. తూతూ మంత్రంగా మాత్రమే 6 మోటార్లు ఉంటే కేవలం 1 మోటార్ మాత్రమే పియర్స్ వైపు నుంచి డైవర్షన్ చేస్తున్నట్లుగా చేస్తున్నారు. మిగిలిన వాటర్ అంతా కూడా చేరి ప్రాజెక్ట్ అంతా కొట్టుకపోతే, బ్యారేజ్ అంతా కూడా కొట్టుకపోతే ఇది గత ప్రభుత్వ వైఫల్యము, ఇందులో అవినీతి జరిగిందని చెప్పి, కోట్లు మాయం చేశారని చెప్పి, నిర్మాణ లోపం జరిగిందని చెప్పి తమల్ని జనాల్లో ఒక దోషిగా నిలబెట్టేటువంటి ఒక కుట్రని చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. వారు చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే ప్రధానంగా 1 నుంచి 7 వరకు ఈ 7th బ్లాక్ ఏదైతే ఉందో, పియర్స్ కుంగినటువంటిది ఏదైతే ఉందో ఆ బ్లాక్ వరకు తొలగించి మళ్ళీ నిర్మాణం చేసినట్లయితే 300-400 కోట్లతో దాన్ని సరిచేసేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ యథావిధిగా ఆయకట్టుకు నీళ్ళు అందించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు, అది కొట్టుకుపోవాలనే చూస్తుంది. సో దాన్ని అక్కడితో కంప్లీట్గా ఆ ప్రాజెక్టును వదిలేయాలని చూస్తుంది. తద్వారా గత ప్రభుత్వము దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నిర్మాణంలో నాణ్యతను పాటించలేదు, పెద్ద ఎత్తున అవినీతి చేసింది అనేటువంటి ఒక ముద్రను తమ పైన వేసి జనాల్లో ఒక తప్పుడు సంకేతాలు పంపించేటువంటి ప్రయత్నాన్ని చేస్తుంది. సో ఇప్పటికైనా రైతుల పైన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎక్కడి వరకైతే పియర్స్ కుంగిపోయాయో అక్కడి వరకు కూడా నీరు రాకుండా డైవర్షన్ చేసి, ఇప్పుడు కిందికి పెద్ద ఎత్తున నీళ్లు వదులుతున్నారు, 19,400 క్యూసెక్ల నీరు కిందికి వదిలారు. అది చాలా వేగంగా వస్తాయి. ఆ రావడం వల్ల కింద ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజీ పూర్తిగా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కొట్టుకుపోయిన తర్వాత ఇంకా ఏమి చేయలేము, ఆ ప్రాజెక్టు పూర్తిగా కూడా నిరుపయోగంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు 19 లక్షల ఆయకట్టు ఏదైతే రైతాంగం ఉందో వాళ్ళు నష్టపోతున్నప్పుడు కావాలనే డిఫేమ్ చేయడానికి కాంగ్రెస్ సర్కార్ ఇలా చేస్తుందని బీఆర్ఎస్ చెప్తున్నప్పుడు, మరి ఇప్పుడు ఉన్న పరిధిలో అయితే దాన్ని ఇప్పటికిప్పుడు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. మరి దాన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా కూడా కాంగ్రెస్ సర్కార్ చూస్తోందా? ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందనంటే అసలు నిర్మాణం నుంచే, డిజైన్ల నుంచే అసలు గత ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రాణహిత చేవెళ్లకు ఆనాటి ప్రభుత్వం డిజైన్ చేసింది. కేవలం 30,000 కోట్ల రూపాయలతో 16 లక్షల పైచీలకు ఆయకట్టును స్థిరీకరించాలనేటువంటి ప్రతిపాదనని ఆనాడు డిజైన్ చేశారు. 1860 కోట్ల పైచీలకు ఖర్చు కూడా చేశారు. తల నుండి తల మీదకి ఎత్తిపోసే విధంగా ఈ ప్రాజెక్టుకు డిజైన్ చేశారు. అంటే ఆ ప్రాణహిత నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసి అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్కు, మల్లంగ సాగర్కు నీటిని తరలించేటువంటి ప్రాజెక్టు. ఇది కేవలము 30,000 కోట్లు ఖర్చు పెడితే 16 లక్షల పైచీలకు ఎకరాలను ఆయకట్టుకు నీళ్లు అందించవచ్చు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాదన. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలము అవినీతి కోసము, డబ్బుల కోసము, దారి మళ్లించడం కోసమే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. అందుకోసమే డిజైన్ను మార్చారు. 148 అడుగుల ఎత్తు నుంచి 100 అడుగుల లోతుకి నీళ్లను కిందికి పోసి మళ్ళీ 148 అడుగుల ఎత్తుకి నీళ్లను ఎత్తిపోసేటువంటి ఒక తప్పుడు డిజైన్కి శ్రీకారం చుట్టి 30,000 కోట్లతో పూర్తయ్యేటువంటి ప్రాజెక్టుని 1,30,000 కోట్లకు పెంచేసి పూర్తిగా అవినీతికి పాల్పడ్డారు అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ అంశం అయితే పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రతివాదనలు అయితే జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏమంటుందంటే ప్రాజెక్టు మొత్తాన్ని కూడా ఇంతే నాణ్యతతో నిర్మించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ కుంగిపోయింది 7th బ్లాక్. అంతేకాకుండా అన్నారంలో బుంగలు పడి నీరంతా కూడా లీక్ అవుతుంది. మరి మిగతాదా కూడా భద్రంగా ఉందా లేదా అనేటువంటి తేలాల్సి ఉంది. సో నిపుణుల బృందం అది తేలిస్తే కానీ తాము చర్యలు చేపట్టలేవు అనేటువంటి మాట ప్రభుత్వం చెబుతా ఉంది. విజయ చంద్రిక.